12 ఆంధ్రాకు ఈ 1480 టీఎంసీల పైన ఇంకేమైనా నీళ్లు ఉన్నాయా? ఉంటే ఆ లెక్క ఎవరు చెప్పాలి? సెంట్రల్ వాటర్ కమిషను ట్రిబ్యునల్లో చెప్పాలి. ఆ లెక్క తేల్చండి. 1480 టీఎంసీల మీద ఇంకా గోదావరిలో నీళ్లు ఉన్నాయా లేవా అని లెక్క తేల్చి ఆ ఉన్న దాంట్లో గదే ప్రోరాట 65-35 ప్రకారంగా పంచుకుందాం. ఆ ఎన్ని నీళ్ళు ఉన్నాయో లెక్క వస్తే 65-35 ప్రకారంగా తెలంగాణ నీళ్లు తెలంగాణకి, మీ 35లో నీ ఇష్టమనే కట్టుకో. ముందు లెక్క తేల్చాలి కదా. లెక్క తేల్చకుండా నేను కడతా అంటే తెలంగాణ ఊరుకోదు. మా హక్కులు తేల్చాలి. ఎందుకంటే ఇవాళ ఎట్లా మాట్లాడుతుండ్రు? ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతుండ్రు అని మాట్లాడుతుండ్రు. ఆనాడు మా రాష్ట్రం మాకు కావాలంటే ఆ రోజు కూడా ఇదే సెంటిమెంటు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు అన్నారు. మా తెలంగాణ మాకు కావాలంటే కొట్టిన డైలాగే ఇవాళ కూడా అవే డైలాగులు కొడుతుండ్రు. ఏమని? మేము ఏమడిగినాము? గోదావరి నదిలో మా వాటా ఏందో మాకు కావాలి. 1480 టీఎంసీల మీద వరద జలాలు, మిగులు జలాలు అసలు ఉన్నాయా? ఉంటే తెలంగాణ లెక్కెంత, ఆంధ్రప్రదేశ్ లెక్కెంత, మాకు పక్కకు పెట్టుండ్రి అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతుండ్రు అంటుండ్రు. అంటే తెలంగాణలో ప్రజలు లేరు, తెలంగాణ ప్రజలకు కడుపు లేదు, తెలంగాణ ప్రజలకు తాగునీటికో, సాగునీటికో, పరిశ్రమలకో, మూగజీవాలకో, చేపలకో, చెరువులకో మాకు నీళ్ళు అవసరం లేదా? నీ ఒక్కరికే కడుపు ఉందా? మా నీళ్లు మాకు రావద్దా? మా నీళ్లు మాకు కావాలి, మా హక్కు మాకు కావాలంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతారా అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేము అడిగింది ఏంది భయ్? మా బతుకు తెరువు, మా ప్రజల బతుకు తెరువు, మా భవిష్యత్తు అని మాట్లాడుతున్నాం. మా భవిష్యత్తు గురించి, మా ప్రజల గురించి మాట్లాడకపోతే తప్పు, మాట్లాడితే తప్పు కాదు. ఎట్లాగూ రేవంత్ రెడ్డి అంటే మాట్లాడాడు, కానీ తెలంగాణ సాధించిన పార్టీగా కేసీఆర్ నాయకత్వంలో పుట్టిన ఈ గులాబీ జెండా తప్పకుండా ప్రశ్నిస్తుంది, తప్పకుండా మాట్లాడుతుంది. బతుకు తెరువు గురించి మాట్లాడితే కూడా ఇది ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం అని మాట్లాడొచ్చునా? మరి నేను ఒక విషయం అడుగుతా. లోకేష్ గారు, మీ నాన్నగారు వెనకట బాబ్లీ మీద కొట్లాడిండు, మహారాష్ట్ర మీద. కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంచుతా అంటే దాన్ని కూడా వ్యతిరేకిస్తూ అనంతపూర్లో పోయి కొట్లాడిండు మీ నాన్నగారు. మరి మీ నాన్నగారు బాబ్లీ మీద కొట్లాడినా, ఆల్మట్టి మీద కొట్లాడితే అది కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడమేనా? ఆ రోజు మీ నాన్నగారు కొట్లాడింది కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడమేనా? వాస్తవాలు మాట్లాడితే దాన్ని పక్కదో పట్టించడానికి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం అనేటువంటి తీరిన మాట్లాడి మీరు తప్పించుకోవాలనుకుంటే తప్పించుకోలేరు. ఇది మా హక్కు, మా న్యాయబద్ధమైన వాటా కోసం మేము మాట్లాడుతున్నాం తప్ప మాకేం గొంతెమ్మ కోరికలు లేవు, మాకేమీ మీ పట్ల గుడ్డి వ్యతిరేకత లేదు. ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ రైట్స్. ఇప్పుడు ఆయన ఇంకో మాట అన్నాడు, విశాఖ ఉక్కు నే తెచ్చినాం, ఈ ప్రాజెక్ట్నే మా గోదావరి బంకచెర్ల అంటుండు. విశాఖ ఉక్కును 2 సార్లు ఏదో కాపాడుకున్నాం మేము, అది అమ్ముతామంటే అమ్మకుండా కాపాడుకున్నాం, ఈ బంకచెర్ల పర్మిషన్ లెక్కన అంటుండు. విశాఖ ఉక్కుకు గోదావరి బంకచెర్లకు చాలా తేడా ఉంది. దానికి దీనికి లంక పెట్టడం అంటే మోకాలుకు బోడగుండుకు లంక పెట్టినట్టు. విశాఖ ఉక్కుకు బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు పలికింది. అక్కడేమి అంతర్రాష్ట్ర ప్రయోజనాలు పక్క రాష్ట్రానికి వచ్చిన తిప్పలు లేదు. గోదావరి బంకచెర్లలో ఈ గోదావరి మీద ఉన్న 7 రాష్ట్రాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనం ఉంది కనుక మా హక్కుల గురించి మేము మాట్లాడుతున్నాం. ఇలా కేసీఆర్ గారు, వాస్తవానికి కేసీఆర్ గారు కూడా మీరేదో తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను మాట్లాడుతున్నారు. ఇవాళ కేసీఆర్ గారు చాలా ముందు చూపుతో మాట్లాడారు. మీ తండ్రి గారిని అడుగు. చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. మీ చంద్రబాబు నాయుడు గారి తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కేసీఆర్ గారు కలిశారు. ఇద్దరికి కూడా చెప్పిండ్రు. ఇద్దరికి కూడా ఏం చెప్పిండ్రు? గోదావరి నదిలో ఎక్సెస్ వాటర్ ఉందా? ఉంటే ఆ ఉన్న నీళ్ళలో తెలంగాణ వాటా, ఆంధ్ర వాటా నిర్ణయించుకొని ఉభయ రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా గోదావరి జలాలను వాడుకుందాము అని చెప్పి కేసీఆర్ గారు మీ నాన్నగారికి చెప్పిండ్రు. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పారు. కానీ మీరు చేస్తున్నది ఏంది? అలా మీరు చేస్తున్నది ఏంటంటే బుల్డోజింగ్ రాజకీయం. ఒకవైపు తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటారు, ఇంకొక వైపు తెలంగాణ వాటా తేల్చకుండా, తెలంగాణకు ప్రయోజనం లేకుండా ఏకపక్షంగా బంకచెర్ల కడతామంటున్నారు. అట్లా కడితే ఎట్లుకుంటుంది తెలంగాణ? ఊరుకోం కదా. డెఫినెట్గా మా వాటా తెలవాలి కదా, మా లెక్క తేలాలి కదా. అట్లా నిజంగా మా లెక్క మాకు తేల్చి మీ నీళ్లు మీరు తేల్చుకొని
ఉభయ రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా వాడుకుంటామంటే దానికి బీఆర్ఎస్కి అభ్యంతరం ఉండదు. కానీ మీరు చేస్తున్నది ఒకవైపు మా ప్రాజెక్టులను అడ్డుకుంటారు,